అయ్యండి అందరికి అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చి అలసందల కూర చూపిస్తానండి. ఇది మా అమ్మ చేసే రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్. మా అమ్మ అన్ని వంటలు బాగా టేస్టీగా చేస్తుంది. మీకు ఆల్రెడీ ఒకటి నాటుకోడి చికెన్ కర్రీ వీడియో పెట్టాను కదా, మా అమ్మ చేసింది. ఎవరైనా చూడుకుంటే ఖచ్చితంగా నా వీడియోస్లో ఉంటుంది, చూడండి. సో మనకి దీనికి కావాల్సింది వచ్చి అలసందలు ఇలా ఒలిచేసుకున్నాను, కొంచెం లేత ఉన్నవి, అవి తోలుతో సహా ఇంచేసుకున్నాను. తర్వాత ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఒక 2-3 పాయలు ఒలుచుకున్నాను. ఎర్రగడ్డ ఒక పెద్దది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదేమో టొమాటో, 2 టొమాటోలు కట్ చేసుకున్నానండి. మనకు మసాలాకు కావాల్సింది వచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది టేస్ట్, మిరప్పొడి, ఉప్పు, కరివేపాకు, తర్వాత చెక్క, 2 లవంగాలు, పసుపు, ధనియాల పొడి. సో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొత్తిమీర మా దగ్గర లేదు ఈరోజు, అందుకని వేయలేదు. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మిక్సీ దాంట్లోకి జార్లోకి ఆనియన్స్, తెల్లగడ్డ, కొబ్బరి తీసుకున్నాము కదా, అది మీరు కొంచెం క్వాంటిటీ కూర ఎక్కువ చేసుకోవాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కొబ్బరి తీసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, చెక్క, లవంగం తీసుకున్నాము కదా 2, అవి కూడా వేసేసుకొని మంచిగా వాటరు, కొంచెం మిరప్పొడి కూడా వేసేసుకొని బాగా నున్నగా మిక్సీ పట్టేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి లేదనుకుంటే ఎండు కొబ్బరిని కొద్దిసేపు వాటర్లో నానబెట్టి వేసుకుంటే అది కొంచెము పచ్చి కొబ్బరిలాగా టెక్స్చర్ వస్తుంది, అది వేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పెట్టేసుకొని డైరెక్ట్గా కుక్కర్లో చేసేసుకుంటున్నాను. తర్వాత అలానే విజిల్ పెట్టేయచ్చు అనేసి. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి, ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను అంతే. ఆయిల్ వేసేసుకొని కాగిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకుంటాము కదా, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఆవాలు చిటిపట ఆడిన తర్వాత కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిసేపు దాన్ని వేయించేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా అలసందల కూర ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మా హస్బెండ్కి, నాకు ఇద్దరికి ఫేవరెట్ కర్రీ. తర్వాత కొద్దిగా అల్లము 1-1.5 స్పూన్ అలా వేసాను. అల్లం కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏమంటే అల్లం ఎంత వేసుకున్నాను అది పచ్చివాసన వచ్చేంత వరకు, పచ్చివాసన రాకుండా ఉండేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత బాగా అనిపిదు కూర. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు కావాలంటే టొమాటోని కూడా మసాలాలోకి వేసుకోవచ్చు, ఇలా పీసెస్గా ఉంటే కూడా బాగుంటుంది. సో అందుకని ఇలా పీసెస్గా వేసేసుకొని తర్వాత 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకున్నానండి. మనం ఇప్పుడు మసాలా ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాము కూడా, ఆ మసాలా వేసేసుకొని మొత్తం వేసేసుకునేసి మనం కొంచెం వేగనించుకోవాలి. సో ఇది వచ్చి పచ్చి మసాలా కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి, లేకపోతే కూర మొత్తం ఒక విధమైన పచ్చి స్మెల్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. సో దీన్ని బాగా ఒక మీడియం నుంచి కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలండి. మసాలా మాడిపోతే కూడా బాగుండదు, అలా మాడిపోకూడదు లేదా పచ్చిగా కూడా ఉండకూడదు, మంచిగా కుక్ అయ్యేలాగా కలిపేసుకోండి. సో ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఈ మసాలానే చికెన్కి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఈ మసాలా ఒకటి పెట్టుకునేసి ఏ కూరకైనా ఇలా మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను, పసుపులో కొంచెం ఆవాల గింజలు కలిసిపోయాయి. సో అలా వేసేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేసుకోవాలండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, గింజల కూర మసాలా కాబట్టి. కొద్దిగా ఆల్రెడీ ధనియాల పొడి దాంట్లో వేసుకున్నా కాబట్టి ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి దీంట్లో కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇది మసాలా వేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ వేసేసుకొని ఆ నీళ్ళు కొద్దిగా దీంట్లోకి వేసేసుకొని కలుపుకొని, వాటర్ కూడా కొద్దిగా ఉడికినట్టు వస్తుంది కదా, బబుల్స్ అలా ఉడకనివ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కలిపేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకునేసేయండి. దీని తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లగడ్డ, అది కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకుంటే బాగుంటుంది, కూర కదా. సో కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని అవి ప్లస్ అలసందలు ఒలుచుకున్నాం కదా, అలసందలు కూడా వేసేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలండి. ఇప్పుడు వెంటనే మనము కుక్కర్ విజిల్ పెట్టేసుకోకుండా దీన్ని కొద్దిగా వేయించేసుకోవాలి, విజిల్ పెట్టకుండా ఒక 3 to 4 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేయించేసుకొని, తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే, మనకి నీళ్ళగా కావాలంటే కూర కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని, లేకపోతే ఒక 1.5 గ్లాస్ అలా వాటర్ వేసేసుకొని, తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత కూడా మనం ఉప్పు కారం చెక్ చేసేసుకున్న తర్వాత మనం విజిల్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉప్పు కారం వేస్తే ఎలాగో విజిల్ వస్తుంది కదా, దాంట్లోకి సరిపోతుంది. తర్వాత నేను ఒక 1.5 గ్లాస్ అలా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోవడం. అంటే ఒక 1 or 2 విజిల్స్ పెట్టుకున్నా చాలు.
ఒక 1 to 2 విజిల్స్ అయితే కరెక్ట్ కుక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.